ఈ సినిమాలో చిరంజీవి గారు అద్భుతంగా నటించి అద్భుతంగా డ్యాన్సులు చేసి ఎనర్జీతో స్లిమ్గా ట్రిమ్గా హ్యాండ్సమ్గా చూసిన వాళ్ళందరూ చరణ్ బాబుకి తమ్ముడా అని ఒక కమెంట్స్ వస్తూ ఉన్నాయి. అంత హ్యాండ్సమ్గా ఉన్నారు ఆయన. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు. సో ఆయన తీసుకుంటున్న కేర్, ఆయన తీసుకుంటున్న ఇది డిసిప్లైన్ అన్నిటికీ. అండ్ నా అదృష్టం ఈ సినిమాకి ఆ లుక్ కుదరటం. సో అలాగే ఈ సినిమాలో క్యాస్టింగ్ వైజ్ వస్తే నయనతార గారు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ చిరంజీవి గారితో కలిసి నటిస్తున్నారు. అండ్ శశిరేఖ అనే ఒక అద్భుతమైన పాత్రలో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఆవిడ వస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఒక సూపర్బ్ క్యామియో విక్టరీ వెంకటేష్ గారు కూడా నటిస్తున్నారు. సో దానికి సంబంధించిన ఒక అద్భుతమైన పాటని, ఒక ఫెస్టివల్ సాంగ్ని ఈరోజు ఈవినింగ్ గుంటూరు విజ్ఞాన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో రిలీజ్ చేయబోతున్నాం. అండ్ ఫార్చునేట్లీ నేను చదువుకున్న కాలేజ్, నేను ఇంజనీరింగ్ చేసిన కాలేజ్. సో దాంట్లో సాంగ్ని రిలీజ్ చేయబోవడం ఇంకా ఎక్సైటింగ్గా ఉంది. సో వెంకటేష్ గారు ఈ సినిమాలో మా కోసం వచ్చి యాక్ట్ చేసినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు ఒక కాంబినేషన్ ఏదైతే ఉందో తెలుగు ప్రేక్షకులందరూ, అంటే మనకు ఒక ఇండస్ట్రీ అనగానే ఒక ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఇలా ఒక 4 పిల్లర్స్ ఎలాగో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, నలుగురు ఒక 4 పిల్లర్స్. సో వీళ్ళలో ఏ ఇద్దరు కలిసి నటిస్తే ఒక ఆశ ప్రేక్షకులకి ఎప్పటి నుంచో ఉంది. సో నా అదృష్టం, నాకు ఒక అవకాశం దొరికింది. అండ్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిసి ఈ సినిమాలో ఒక ఫ్రేమ్లో అద్భుతమైన అల్లరి చేశారు, అద్భుతమైన డ్యాన్సులు చేశారు, అద్భుతమైన ఫైట్స్ చేశారు. సో ఈసారి సంక్రాంతి ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ ఎవ్రీ సంక్రాంతికి. అలాగే ఈసారి కూడా నన్ను మీ ప్రేమతో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డోంట్ మిస్ జనవరి 12 మన శంకర్ ప్రసాద్ గారు మీ థియేటర్స్లో. థ్యాంక్ యూ. మరింకెందుకు ఆలస్యం, మైనా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మైనా మీడియా,